హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు AMC అప్డేట్స్. ఇవాల్టి వీడియోలో మనం ఒక అద్భుతమైన సిరీస్ తో స్టార్ట్ చేయబోతున్నాం. అదే నారుటో షిప్పుడెన్. అవును, యాక్చువల్లీ మనం నారుటో ఎక్స్ప్లెనేషన్ తో స్టార్ట్ చేద్దాం అని అనుకున్నాం గానీ నారుటో చాలా మంది చూసేసారు భయ్య. అది చూసినందుకే కదా ఇంత ఫ్యాన్ బేస్ పెరిగింది. అందుకే షిప్పుడెన్ తో స్టార్ట్ చేద్దాం అని అనుకుంటున్నాము. లేదు, రీక్యాప్ కావాలి అంటే ఫర్దర్ వీడియోస్ లో అందిస్తాం. ఇప్పుడైతే నారుటో షిప్పుడెన్ ఎపిసోడ్ 1 తో మొదలెడదాం. యాజ్ యూజువల్ నారుటో క్లాసిక్ కి కంటిన్యూషన్ గా నారుటో షిప్పుడెన్ సాగుతుంది. ఎపిసోడ్ 1 ఫస్ట్ సీన్ లోనే నారుటో సాకురా ఎక్కడో పరిగెడుతూ సాసుకే కోసం వెతుకుతున్నట్టు కనిపిస్తారు. మెరుపుతో ఒక వచ్చిన బ్లాస్ట్. ఆ బ్లాస్ట్ వైపు నారుటో ఇంకా అక్కడున్న వ్యక్తులంతా ఆ సీన్ దగ్గరకు వస్తారు. తీరా చూస్తే ప్రభాస్ రేంజ్ కట్అవుట్ తో అద్రిపోయే తేజస్సుతో సాసుకే ఉచిహా ఎంట్రన్స్ పడుతుంది. కానీ విచిత్రంగా నారుటో టీమ్ లో యామాటో, సాయ్ అనే ఇద్దరు కొత్త వ్యక్తులు కనిపిస్తారు. వీరెవరు ఏంటి అనేది షిప్పుడెన్ లో ముందు మాట్లాడుకోవచ్చు. అలా చాలా కాలం తర్వాత, లిటరలీ 2 సంవత్సరాల తర్వాత నారుటో ఉజుమాకి సాసుకేని చూడటంతో ఆశ్చర్యపోతాడు. ఇంకా ఇక్కడే నారుటో ఇంకా సాసుకే కన్వర్జేషన్ మొదలవగా అప్పటికి సాసుకే నారుటో అంటే పడనట్టుగానే కనిపిస్తాడు. దానికి నారుటో, సాసుకే నువ్వు నిజంగా నన్ను చంపాలనుకుంటే ఆ రోజు జరిగిన బీభత్సమైన యుద్ధంలోనే చంపేసి ఉండాల్సింది కదా అనే లాజికల్ క్వశ్చన్ అడుగుతాడు. దానికి సాసుకే ఉచిహా, అవును నేను నిన్ను చంపలేదు. అంటే అది ఇష్టంతోనో స్నేహంతోనో కాదు, మా అన్న ఇటాచి ఉచిహా చెప్పిన పరంగా చెయ్యాలని ఇష్టం లేక అన్న ఆ పార్ట్ తర్వాత సడన్ గా సాసుకే ఉచిహా తన వేగంతో నారుటో పై ఒక చిన్న దాడి చేస్తాడు. అలా అటాక్ కి దగ్గరగా వచ్చిన సాసుకే, ఏంటి నారుటో నువ్వు హొకాగే అవ్వాలనుకుంటున్నావు కదా, మరి దానికోసమే ఆలోచించి నీ సమయాన్ని వృధా చేసుకోకుండా ఉండాలి కదా, అనవసరంగా నా వెనకాల ఎందుకు పడుతున్నావు అని సాసుకే అడుగుతూ ఇంకో పక్కన మెల్లిగా వెనక నుంచి తన కత్తిని బయటకు తీస్తాడు. ఇంకో పక్కన నారుటో, నేను నా మిత్రుడినే కాపాడుకోలేకపోయానంటే నేను హొకాగే అని ఎలా చెప్పుకుంటాను అని అంటాడు. ఇంకా సాసుకే చేయబోయే ఈ దాడిలోనే అదే ఆ 9 టైల్స్ ఫాక్స్ ఒక్కసారిగా స్క్రీన్ ముందు కనిపిస్తుంది. నారుటో, నీకు నా శక్తి అవసరం, ఒకసారి వీరికి మన దెబ్బేంటో చూపించు అని కురామా చెబుతుంది. అలా వారిద్దరి మధ్య సాగుతున్న కన్వర్జేషన్ లో సడన్ గా సాసుకే ఉచిహా వస్తాడు. హో, అయితే నువ్వు నన్ను చూడగలుగుతున్నావా అని కురామా సర్ప్రైజ్ అవుతుంది. అప్పుడు సాసుకే, అయితే మొత్తానికి నారుటోకి వస్తున్న ఆ పవర్ ఇదే అనమాట, ది 9 టైల్డ్ బీస్ట్. దానికి కురామా, హో నువ్వు ఒక ఉచిహా కదా, అందుకే నువ్వు నన్ను గుర్తుపట్టగలిగావు. ఆ చక్ర ఇంకా షారింగన్ చూస్తుంటేనే తెలిసిపోతుంది, నేను చూస్తుంటే ఆ మాదర ఉచిహానే గుర్తొస్తున్నాడు అని అంటుంది కురామా. దానికి సాసుకే, నాకు ఈ మాదర ఉచిహా ఎవరో తెలీదు, నాకు తెలిసిన ఉచిహా మాత్రం ఇటాచి ఉచిహా, వాడిని నేను ఎలాగైనా అంతం చేయాలి అంటూ కురామా కేస్ ని అక్కడికే క్లోజ్ చేస్తాడు సాసుకే. కానీ ఇప్పటి వరకు జరిగిన సీన్స్ అంతా ఒక ప్రోమో మాదిరిగా చూపించారు, అంతేగాని మనం అసలు కథలోకి వెళ్తే అసలు నారుటో సాసుకే దగ్గరికి ఎలా చేరుకున్నాడు, సాయ్ ఇంకా యామాటో వీరంతా ఎవరు అని కంప్లీట్ బ్యాక్ స్టోరీలోకి మనం రావాలి. అవును, మొదటిగా నారుటో క్లాసిక్ కి కంటిన్యూషన్ గా వినబోతున్నాం. యాజ్ యూజువల్ గా కొనహామరు ఇంకా వాళ్ళ టీం చిన్ని మిషన్స్ చేస్తూ కనబడుతుంటారు. అలా మిషన్ ని పూర్తి చేసుకుని గర్వంగా నిలిచి ఎప్పటికైనా సరే నేను 7వ హొకాగే అవి తీరుతానంటూ చెబుతుంటాడు. దానికి లేడీ సునాడే, ఏంటి 7th హొకాగేనా, అదేదో 6th హొకాగే అవ్వొచ్చుగా అని అంటుంది. దానికి కొనహామరు, హా అది నారుటో కోసం తీసిపెట్టాను, నారుటోనే కాబోయే 6వ హొకాగే అంటూ కాన్ఫిడెంట్ గా చెప్తాడు. అలా నారుటో పేరు రాగానే అందరూ ఒక్కసారిగా నారుటో ఉజుమాకిని గుర్తు తెచ్చుకోవడం మొదలెడతారు. ఎప్పుడో నారుటో క్లాసిక్ లో నారుటో జిరాయాతో కలిసి బయటికి ట్రైనింగ్ వెళ్ళాడు, మరి ఈ పాటికి రావాలి కదా అని 1000 కళ్లతో అందరూ ఎదురు చూస్తున్నారు. ఇంకా తర్వాత సీన్ లో సాకురా నడుస్తూ కనిపిస్తుంది. కొనహామరు అండ్ టీమ్ సాకురా ముందుకు వచ్చి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతారు. దానికి సాకురా, మెయిన్ గేట్ దగ్గర ఒక స్పెషల్ పర్సన్ వస్తున్నాడంట, తనని రిసీవ్ చేసుకోవడానికే వెళ్ళాలి అంటూ మెయిన్ గేట్ దగ్గరికి వెళ్తుంది. కానీ అక్కడికి వెళ్ళాక తెలిసే విషయం ఏంటంటే తను రిసీవ్ చేసుకోవాల్సిన స్పెషల్ పర్సన్ ఆల్రెడీ ముందుకు వెళ్లిపోయాడు. అలా 2.5 సంవత్సరాల తర్వాత నారుటో ఉజుమాకి జిరాయాతో కలిసి ఊరికి తిరిగొస్తాడు. అలా తిరిగొచ్చిన నారుటో ఎగ్జైటింగ్ తో సంబాన్ని ఎక్కి మరీ హొకాగేల ఫేస్లు చూస్తూ గర్వపడుతుంటాడు. ఆ ముసలి గ్రాండ్మా సునాడే ఫేస్ చూసి, ఓ మొత్తానికి అది కూడా కట్టేశారా అని అనుకుంటాడు. ఇంకా నెక్స్ట్ మనమే హొకాగే అవ్వాల్సిన బాకీ ఉందిలే అని అనుకుంటాడు. ఇంకో పక్కన, ఓ నారుటో వచ్చేసాడు అంటూ కొనహామరు చూసి ఎగ్జైట్ అవుతాడు. నారుటోని చూసిన సాకురా సంతోషిస్తుంది. ఇంకో పక్కన నారుటో శిష్యుడు కొనహామరు తన గురువు నేర్పిన సెక్సీ జుట్సుని ప్రయోగించి ఎలా ఉంది అని అడుగుతాడు. ఎంతైనా గురువుకి తగ్గ శిష్యుడు కదా. ఆ జుట్సుని చూసిన జిరాయా గాల్లో గల్లంతైపోతాడు. సాకురా షాక్ అవుతుంది. కానీ నారుటో మాత్రం ఇలా అంటాడు, కొనహామరు ఏంటి నువ్వు చేసేది, ఇంకా ఇలాంటి జుట్సులేనా, ఇలాంటి ప్రయోగాలేనా, ఇది కూడా ఒక పద్ధతేనా అంటూ ఒక మంచి మోటివేషనల్ క్లాస్ పీకినట్టు చెప్తాడు. దానికి కొనహామరు
డల్ ఫేస్ పెట్టేస్తాడు. దానికి సాకురా ఏంటి నారుటో మారిపోయాడా అని కాస్త ఆశ్చర్యపోతుంది. అలా సాకురాకి నారుటోపై కాస్తో కూస్త మంచి ఇంప్రెషన్ పడిపోతుంది. అలా నారుటోలో మంచితనం చూడగానే సాకురా ఎంతగానో ఆశ్చర్యపోయి సంతోషిస్తుంది. కానీ కట్ చేస్తే ఏంటి ఇదేనా నీ పద్ధతి? ఎవడైనా ఇలా సెక్సీ జుట్సుని ప్రయోగిస్తాడా? ఇంకొంచెం బెటర్ స్కిన్, బెటర్ ఫేస్, ఇంకా అందంగా నాలాగా డెవలప్డ్ గా చేయొచ్చు కదా అంటూ నారుటో కొత్త స్కిల్స్ అండ్ టీచింగ్స్ ఇవ్వటం మొదలెడతాడు. అది చూడగానే సాకురాకి ఒళ్ళు మండిపోతుంది. ఒక పంచ్ వేయగానే నారుటో మళ్ళీ ఎక్కడో ఎగిరి పడతాడనుకోండి. అది చూసి మాస్టర్ జిరాయా ఓరి దేవుడా ఇది కూడా మొత్తానికి సునాడేలానే తయారవ్వింది అని అనుకుంటాడు. ఇక నెక్స్ట్ సీన్ లో తిరిగి వచ్చిన జిరాయా అండ్ నారుటో సునాడేని కలుస్తారు. అలా నారుటోని చూసిన సునాడే ట్రైనింగ్ అంతా బానే జరిగిందా అని ప్రశ్నలు వేయసాగింది. దానికి నారుటో చాలా బాగా జరిగిందే అంటూ చెప్తాడు. అవునా అయితే నీకు చిన్న పరీక్ష కూడా పెట్టాల్సిందే అని సునాడే అనుకుంటుంది. అలా నీకో మిషన్ ని అప్పచెప్తాను అంటూ సునాడే అంటుంది. నీకోసం ఒక వ్యక్తి ఎదురు చూస్తున్నాడు, నువ్వు తనతో తలబడాలి అని అంటూ డోర్ ఓపెన్ అవబోతుంది. అప్పటికే సీన్ కట్. ఇక్కడే ఎపిసోడ్ 2 తో నారుటో షిప్పుడెన్ కంటిన్యూ అవుతుంది. అలా ఆ డోర్ నుంచి వచ్చింది ఎవరో కాదు, షికమారు అలాగే టెమారి. ఏంటి వీరితో తలబడాలా అని నారుటో అనుకుంటాడు. బట్ తర్వాత తేల్చేది ఏంటంటే వీళ్ళు కాదు, బయట పుస్తకం చదువుతున్న కకాషి హటాకేతో అని తెలుస్తుంది. అలా షికమారు టెమారి బయటకు వెళ్తుండగా మొత్తానికి టెమారిని పడేసావా అని అంటూ నారుటో హింటిస్తుంటాడు. దానికి టెమారి అలా ఏం లేదులే, ఏదో ట్యూనింగ్ ఎగ్జామ్ సెటప్ కోసం వీడితో తిరగాల్సి వస్తుంది అని తీసి పాడేస్తుంది. బట్ అప్పుడు నారుటోకి చూనిన్ విషయం గుర్తొస్తుంది. అదే వారి ఫ్రెండ్స్ అందరూ చూనిన్ అయిపోయారు, తాను తప్ప. అంతేకాదు టెమారి, నెజి, కాంక్రో వీరందరూ జోనిన్ కూడా అయిపోయారు. మరి గారా సంగతి ఏంటి అని నారుటో అడుగుతాడు. గారాకి శాండ్ విలేజ్ లో మాస్ ఎంట్రీ పడుతుంది. అదే గారా ది కాజేకాగే. కాజేకాగే అంటే ఆ శాండ్ విలేజ్ కి లార్డ్ అన్నట్టు. ఎలా అయితే ఇక్కడ హొకాగే సునాడే లీడ్ చేస్తుందో శాండ్ విలేజ్ కి గారా లీడ్ చేస్తున్నాడు. ఇంకా గారా కాజేకాగే అయ్యాడు అని విన్న నారుటో కాస్త ఆశ్చర్యపోగా ఇక నెక్స్ట్ నేనే హొకాగే అవ్వాలి అని ఫిక్స్ అయిపోతాడు. ఇంకో పక్కన జిరాయా ఇంకా కకాషి అకాట్సుకి వారు వారి ప్లాన్ ని అమలు పరుస్తున్నారంటూ మాట్లాడుకుంటూ వెళ్తారు. 5 గ్రామాల్లోనే ది మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ అంటేనే అకాట్సుకి టీం. ఇప్పటి వరకైతే ఇటాచి, ఉచిహా అండ్ కిసామే వీరు మాత్రమే అకాట్సుకి టీమ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. మిగతా వాళ్ళ గురించి అంత ఇన్ఫర్మేషన్ అయితే ఉండదు. ఇంకా వచ్చే ఈ అకాట్సుకి మెంబర్స్ అంతా మాన్స్టర్స్ ని, టేల్ బీస్ట్ లను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు అని జిరాయా కాకాషితో చెప్తాడు. వారి ప్లాన్ ఏంటో తెలియదు కానీ నారుటోలో ఉన్న 9 టేల్స్ కూడా తీసుకునే ప్రయత్నం చేస్తారు అని జిరాయా చెప్తాడు. ఇంకో పక్కన శాండ్ విలేజ్ లో గారా కోసం అంటూ 2 అకాట్సుకి మెంబర్స్ అడుగు పెడతారు. ఎందుకంటే గారాలో కూడా ఒక 1 టేల్ బీస్ట్ అనేది ఉంది. ఇంకో పక్కన నారుటో అండ్ సాకురా ఇద్దరు కకాషి కోసం ఎదురు చూస్తారు. తాను మళ్ళీ లేట్ అవుతాడనుకోండి. అలా కకాషి ఎంట్రీతో వారు ఒకసారి పాత జ్ఞాపకాలు, కొత్త అనుభవాలు అలాగే మిస్ అవుతున్న సాస్కేని గుర్తు చేసుకుంటారు. అయితే ఇప్పుడు కకాషి వాళ్ళకి ఇవ్వబడే ఛాలెంజ్ ఏంటంటే 2 ఇయర్స్ ముందు మీరు ట్రై చేసిన ఈ బెల్ట్స్ లాక్కోలేకపోయారు, అయితే కనీసం ఇప్పుడైనా వీటిని తీసుకోగలరా అంటూ తిరిగి అదే ఛాలెంజ్ ని విసురుతాడు. దానికి నారుటో ఏంటి ఈసారి కూడా పుస్తకం పట్టుకునే ఛాలెంజ్ ని కంప్లీట్ చేస్తావా అని నారుటో అంటాడు. కానీ ఇక్కడ కకాషి తన పూర్తి శక్తిని ఉపయోగించి స్టార్టింగ్ ఎంట్రన్స్ తోనే షారింగన్ ని ఉపయోగిస్తాడు. అలా వారిద్దరి మధ్య ఫైట్ అనేది మొదలవుతుంది. కకాషి నారుటో మధ్య భీకరమైన ఫైట్ కొనసాగుతూ ఉండగా ఇంకో పక్కన అకాట్సుకి మెంబర్స్ అదే సాసురి అండ్ దేదేరా అనే వారి పేర్లు రివీల్ అవుతాయి. సాసురి, దేదేరా ఇద్దరు ఆ 1 టేల్ బీస్ట్ ఉన్న గారాపై అటాక్ చేయడానికి సిద్ధమవుతారు. అక్కడ దేదేరా పవర్ ఏంటంటే తను చేసే పేపర్ ఆర్ట్స్ అన్ని బాంబ్స్ లా బ్లాస్ట్ అవుతాయి. ఆర్ట్ ఇస్ అన్ ఎక్స్ప్లోజన్ అని మన దేదేరాకున్న ఫేమస్ కొటేషన్ కూడా. వారి మధ్య గారానే చేరుతాడు. వారి మధ్య ఒక భీకరమైన యుద్ధం మొదలవుతుంది. ఇంకా దేదేరా తన ఆర్ట్ తో ఒక పెద్ద పక్షిపై నిలబడుతూ ఫైట్ చేస్తూ ఉంటాడు. అసలు ఇంత శబ్దం లేకుండా వచ్చిన మమ్మల్ని ఎలా గుర్తుపట్టావు అని దేదేరా గారాను ప్రశ్నిస్తాడు. దానికి గారా నువ్వు వేసుకొచ్చిన ఆ పెద్ద పక్షి ఈ ఊర్లోనే లేదు, మరి ఆ మాత్రం కనిపెట్టలేమా అని అంటాడు. అలా దేదేరా ఇంకా గారా మధ్య ఫైట్ అనేది కొనసాగుతుంది. ఇంకో పక్కనేమో నారుటో, కకాషి ఇద్దరి మధ్య ఫైట్ నడుస్తుంది. ఎంతో అయినా సాకురా సునాడే శిష్యురాలు కదా, తాను ఇచ్చిన దెబ్బకి భూమి బద్దలై కాకాషి, నారుటో ఇద్దరు గల్లంతవుతారు. ఇంకా కకాషి కాసేపు వారితో యుద్ధం చేసి వాటర్ స్టైల్, వాటర్ డ్రాగన్ జుట్సు అంటూ వివిధ ప్రయోగాలు చేస్తుంటాడు. ఇంకా కకాషిని ఎలా ఓడించాలో అని అర్థం కాలేని నారుటో నానా తిప్పలు పడతాడు. అయితే నారుటో ఇంకా వెంటనే కకాషి చదివే బుక్ లో ఉన్న నెక్స్ట్ స్టోరీ పాయింట్ ని, అందులో ఉన్న ట్విస్ట్ ని ముందుగానే లీక్ చేయడం, స్పాయిల్ చేయడం మొదలెడతాడు. అది వినలేక భరించలేక కాకాషి చెవులు మూసుకుంటాడు. ఆ దెబ్బకి నారుటో కాకాషి పై దాడి చేసి
డిఫీట్ కాకాషిని ఓడిస్తాడు. ఇంకో పక్కన అకాట్సుకి మెంబర్స్ కి గారాకి పెద్ద యుద్ధం జరుగుతుండగా శాండ్ ని తన షీల్డ్ గా వాడి గారా వివిధ రకాలుగా ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటాడు తనని తాను. అయినప్పటికీ దేదేరా ఎలాగోలా తప్పించుకుంటూ సర్వైవ్ అవ్వగా తన దగ్గర ఉన్న పక్షిని డిస్ట్రాయ్ చేసేస్తాడు గారా. ఇంకో పక్కన గారావి చిన్న చిన్న ఫ్లాష్ బ్యాక్స్ ప్లే చేస్తూ నారుటో లానే గారా కూడా ఎన్నో కష్టాలు అనుభవిస్తూ తాను కూడా అటెన్షన్ కోసం నారుటో లాగా ఉంటూ బ్రతుకుతూ ఆ తర్వాత ఎన్నో ఊరికి మంచి పనులు చేస్తూ ఎంతో మార్పులు తెస్తూ ఒక కాజెకాగే అయ్యాడు. నారుటోని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాడు అనే ఈ చిన్న చిన్న ఫ్లాష్ బ్యాక్స్ ప్లే చేస్తుంటారు. ఆ తర్వాత జిరాయా అకాట్సుకి ఇన్వెస్టిగేషన్ కోసం మాయమవుతాడు. ఇంకో పక్కన నారుటో కాకాషికి రీయూనియన్ పార్టీ అడగగా కాకాషి కూడా మాయమైపోతాడు. ఇంకో పక్కన దేదేరా తన ఆర్ట్ ని యూస్ చేసి పేపర్ ఆర్ట్స్ ని తయారు చేసి బాంబ్స్ గా విలేజ్ పై దాడి చేస్తూ ఉంటాడు. ఆ బాంబ్ అనేది విపరీతంగా బ్లాస్ట్ అయినప్పటికీ విలేజ్ కి మాత్రం ఏమవదు, ఎందుకంటే గారా తన శాండ్ ని ఉపయోగించి విలేజ్ ని కాపాడుకుంటాడు. వెంటనే దేదేరా తన ఆర్ట్ ని అంటే పేపర్ తో చేయబడిన ఆర్ట్ ని గారాపై వదులుతాడు. గారా వెంటనే తన మీద పడకుండా షీల్డ్ తో అంటే శాండ్ ని షీల్డ్ గా ఉపయోగించి కాపాడుకుంటాడు. కానీ శాండ్ లోపల ఉన్న గారాకి ఒక విషయం తెలుస్తుంది, ఆల్రెడీ ఆర్ట్ పేపర్ బాంబ్ బ్లాస్ట్లు అనేవి తన షీల్డ్ లోకి ఎంటర్ అయ్యాయి అని. అవి వెంటనే బ్లాస్ట్ అవుతాయి. బ్లాస్ట్ అయిన వెంటనే గారా స్థితి మారిపోతుంది, కాస్త గాయపడతాడు. అయినప్పటికీ తన లాస్ట్ అటాక్ ని మాత్రం వదలలేదు. తన శాండ్ ఇంకా చక్రాన్ని విలేజ్ ని సేవ్ చేయడానికే ఉపయోగిస్తాడు. అలా బలహీనుడైన గారా అక్కడే పడిపోతాడు. వెంటనే గారాని దేదేరా పట్టేసుకొని అక్కడ నుంచి తీసుకెళ్తుంటాడు. అలా వచ్చిన ఇద్దరు అకాట్సుకి మెంబర్స్ అదే దేదేరా సాసురి ఇద్దరు తిరిగి వెళ్తుంటారు. వారిని చూడగానే కోపంతో కాంకురో వారిపై దాడి చేసే ప్రయత్నం చేస్తాడు. ఇక ఆ తర్వాత ఏమైంది అనేది తర్వాతి వీడియోలో తెలుసుకుందాం. సో నారుటో షిప్పుడెన్ అప్డేట్స్ ఆర్ న్యూ యానిమే ఎక్స్ప్లెనేషన్స్ కోసం మన ఛానల్ ని ముందుగానే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరో వీడియోతో కలుద్దాం. సీ యూ సూన్ అగైన్.